నమస్తే, వెల్కమ్ టు లియో. నారా రామ్మూర్తి నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు అయితే కాలం చేయడం జరిగింది. అయితే ఆయన గురించి పూర్తి వివరాలు మనతో పాటు ఇప్పుడు సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారు అయితే ఆయన చాలా మృదు స్వభావి అని చెప్పేసి తెలుసు. అయితే మొత్తానికి ఆయన గురించి ఇంకా పూర్తి వివరాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతానం వాళ్ళ తల్లిదండ్రులకి. తర్వాత రామ్మూర్తి నాయుడు గారు, దాని తర్వాత ఇద్దరు సిస్టర్స్ కూడా. అంటే రాజకీయంగా నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి ఆయన ఉండటం కానివ్వండి, యాక్టివ్గా ఉండటం, అలా అలా రామ్మూర్తి నాయుడు గారు కూడా ఆయన్ని చూస్తూ పెరగటం కూడా ఉంటుంది కాబట్టి ఆయనకు కూడా రాజకీయాల్లోకి రావాలని, నేను ఒక ప్రజాసేవ చేయాలనే కానివ్వండి అలాంటి ఆలోచనతో ఉండటంతో 1994లోనే అప్పటికి ఎన్టీఆర్ గారు ఉండేవాళ్ళు. ఎన్టీఆర్ గారు సీట్ ఇవ్వటం, చంద్రగిరి నియోజకవర్గానికి ఆయన గెలవటం కూడా జరిగింది. అంటే 99 వరకు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు అక్కడ. దాని తర్వాత కొద్దిగా మళ్ళా రాజకీయంలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కానివ్వండి, ఆయన ఒక రోజుకి అట్లా కాంగ్రెస్ వెళ్ళిపోయి, అంటే సీట్ రాలేదనే ఒక దీంతో కానివ్వండి, ఆ రోజునున్న ఈక్వేషన్స్కి నారా చంద్రబాబు అంటే ఎప్పుడు కూడా బంధుప్రీతికి ఇంపార్టెంట్ ఇవ్వరు. సొంత సోదరుడైనా సరే పక్కన పెడతారు. మనం అంటే కులానికో కానివ్వండి, ప్రీతి కానివ్వండి ఏమీ ఉండదు నారా చంద్రబాబు నాయుడు గారి ఇది పరిపాలనలో. అలాంటి రిమార్క్ కూడా తెచ్చుకోవాలనేది కూడా ఆయన ఎప్పుడూ కూడా అనుకోరు. అట్లా ప్రజలు అలా మాట్లాడుకుంటే పార్టీకి అది నష్టం అనేదానికి. అందుకని ఆయన ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. అంటే అది ఎన్టీఆర్ గారు ఇచ్చిన సీటు. అదే కానీ బాబు గారు కానీ ఇచ్చుంటే సొంత తమ్ముడికి ఇచ్చుకున్నాడని మాట్లాడేవాళ్ళు. అంటే అది కూడా 1994లో అది ఎన్టీఆర్ గారు ఇచ్చిన సీట్ కాబట్టి అక్కడి నుంచి గెలిచారు. తర్వాత మళ్ళీ ఇవ్వలేదు. తర్వాత ఆయనకి సీట్ అంటే కొన్ని ఈక్వేషన్స్లో వేరే వాళ్ళకి వెళ్ళటమే కానివ్వండి, దాని తర్వాత ఆ బాధతో వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలనుకోవటం. సో మళ్ళీ అక్కడ కూడా కుదరక మళ్ళా వచ్చేసి ఆయన ఇండిపెండెంట్గా వేసి గెలవాలనుకున్నారు. సరే, ఆ డిస్టర్బెన్స్లో ఇద్దరికి కాకుండా, అంటే తెలుగుదేశంకిను నారా రామ్మూర్తి నాయుడు గారు ఇద్దరు ఓడిపోవటంతో తర్వాత ఆయన అప్పటికి గల్లా అరుణ గారు గెలవటం జరిగింది. కానీ ఆయన ఎప్పుడూ కూడా నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు. ఎవరు ఏమడిగినా కానివ్వండి వాళ్ళ కోసం ఆయన పర్సనల్గా వెళ్ళి చేయాలనుకునే వ్యక్తి. సో ప్రజల్లో నిత్యం ఉండేవాళ్ళు. అంటే ఎవరు చిన్న పని వెళ్ళినా అడిగినా కూడా అండి కాదనకుండా చేయటం. సో ఇప్పటికైనా కూడా ఆయన చాలా సంవత్సరాలు అయిపోయింది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే కానివ్వండి, కొంచెం అనారోగ్య రీత్యా ఆయన రాజకీయాల్లో ఉండకపోవటమే కానీ ఆయన అంటే చాలామందికి ప్రేమ అండి అక్కడ. ఆ తిరుపతి సరౌండింగ్సే కావచ్చు, నా చంద్రగిరి నియోజకవర్గమే కావచ్చు, అందరూ ఎప్పుడు ఆయన చేసిన 5 ఏళ్ల పీరియడ్ని ఆయనతో నాకు ఇట్లా చేయించుకున్నాను, ఆయన చాలా బాగా ఆదరించేవాళ్ళు, ఆయన మా మాట బాగా వినేవాళ్ళు అనేది ఇప్పటికి కూడా చెప్పుకుంటూనే ఉంటారు అక్కడ చుట్టుపక్కల. అట్లా ప్రజల్లో మమేకం అయిపోయి ఇచ్చేశారు. సో కానీ మొన్ననే వాళ్ళ నారా రోహిత్ గారికి కూడా ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ పెళ్ళి వరకు ఉండుంటే బాగుండేదేమో. సరే, అది చూడలేకపోయారేమో. ఇదేమైనా బాధాకరమైన విషయం కదా ఇది. ఈ రోజున బాబు గారికి అంటే బ్లడ్ రిలేషన్. సో అన్నదమ్ముడు అనేది కొన్ని జ్ఞాపకాలన్నీ ఈ 2 రోజులు ఆయనకి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బాబు గారికి కూడా. ఏదేమైనా సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే కాబట్టి కొంచెం బాధాకరమైన విషయం. అయితే ఢిల్లీ నుంచి కూడా బాబు గారు ఇప్పుడు రిటర్న్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. 3 గంటలకు అట్లా ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంటారని చెప్పి తెలుస్తుంది. అయితే మొత్తానికి సొంత సోదరుడిని ఇప్పుడు మిస్ చేసుకోవడం కావచ్చు, సాధారణంగా వీళ్ళిద్దరి కలయిక కూడా చాలా అరుదుగా మనం చూస్తుంటాం. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు బంధుప్రీతి కూడా ఎక్కువగా చూపించరు అని చెప్పేసి అన్నట్టు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 3ంటికి అట్లా వస్తారనేది అంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత నారావారిపల్లికి అయితే భౌతికంగా ఆయన తీసుకెళ్ళటం జరుగుతుంది. అక్కడ అంటే రేపటికి చేస్తారా అనేది ఒక ఇది ఉంది. రేపు ఏ టైం అనేది ఇంకా తెలియదు. ఇవన్నీ అయితే కొంచెం టైం పడుతుంది, తెలియాల్సిన ఇది ఉంటుంది.
అయితే ఒక పక్కన మనం నారావారే కాదు నందమూరి ఫ్యామిలీతో కూడా ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ వల్ల సో ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పుడు నారా ఫ్యామిలీ ఒకటే కాకుండా నందమూరి ఫ్యామిలీ కూడా పూర్తి శోకసందర్లో మునిగిపోయింది అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా అంటే అనుబంధం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ వేస్తే ఆ కుటుంబం అంతా, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, లోకేష్ గారికి బాబాయి, ఇంకా భువనమ్మ గారికి మరిది. సో వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబంతో అనుబంధం ఉంది కదా. సో ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా బ్రహ్మణి గారు తీసుకున్న నందమూరి కుటుంబం, భువనమ్మ చూసుకున్న నందమూరి కుటుంబం. సో ఇంకా బాలకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారు వియ్యంకులు. సో ఇలా అన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం అంతా కూడా బాధపడుతూనే ఉంటుంది కదా ఈ పరిస్థితి చూసి. అంటే ఎవరికైనా కూడా ఈ పెళ్లి వరకైనా కొంచెం ఉంటే బాగుండేది అనేది అనిపిస్తుంది. సో మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది వైభవంగా. సో పెళ్లి కూడా అలాగే అయి ఉంటుంది. అది చూసి తర్వాత ఇంటే బాగుండేదేమో అని ఎవరికైనా అనిపిస్తుంది. సో ఇప్పుడే బాబు గారు కూడా బాగా బిజీగా ఉన్న తరుణంలో ఇది. సో ఆయనకి క్షణం తీరిక లేకుండా ఉన్న తరుణం. సో ఇలాంటిది అంటే చాలా కోలుకొని ఇది కొంచెం ఒక రకంగా చెప్తే, ఎందుకంటే గత స్మృతులు అనేది వెంటాడుతూ ఉంటాయి కొద్ది రోజుల వరకు ఎవరికైనా కానివ్వండి. అంటే సొంత తమ్ముడు కాబట్టి సో ఆ బాధ అనేది ఉంటుంది కదా. సో ఈ నారావారిపల్లికి అయితే భౌతికాయం తీసుకెళ్తారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మనోధైర్యాన్ని కలిగించాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.